కేఎస్కే హోమ్ ఛానల్లో యాంకర్గా వ్యవహరించేందుకు 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆత్మవిశ్వాసం కలిగిన అందమైన అమ్మాయిలు కావాలను. మెయిల్ kskWonders@gmail.com. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకుందాం ఎంఆర్ఐ గురించి. ఎంఆర్ఐ అనగానే మనకి వెంటనే ఒక పిక్చర్ అనేది మన మైండ్లోకి వచ్చేస్తుంది. ఒక పెద్ద మిషన్ లాగా దాంట్లో వచ్చే శబ్దాలు, ఈ విధంగా మనకి ఒక పిక్చర్ అనేది క్రియేట్ అయిపోతూ ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు తెలుసా అసలు ఎంఆర్ఐ ఎందుకు చేస్తారు? అందుట్లో ఎంఆర్ఐ స్కాన్ అనేది ఏదైతే ఉంటుందో అది ఇంత ఖర్చుతో కూడిన పని ఎందుకు ఉంటుందో, అలాగే ఎంఆర్ఐ చేయించుకోవటం మనకి ఎంతవరకు సురక్షితం, అలాగే ఎంఆర్ఐ అనగానే అందరికీ ఫస్ట్ జ్ఞాపకం వచ్చేది దీనికి చాలా ఎక్కువ కాస్ట్ అనేది పడుతుంది అని చెప్పి, అలాగే ఎక్కడి నుంచి మన బాడీలో అయితే ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుందో దాన్ని ఐడెంటిఫై చేస్తుంది అని చెప్పి. కాబట్టి ఈ ఎంఆర్ఐ గురించి కొంతమందికి చాలా అపోహలు కూడా ఉంటాయి. ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకోవటం ఎంతవరకు సేఫ్, చేయించుకోవచ్చా, చేయించుకోకూడదా, ఒకవేళ ఎంఆర్ఐ స్కాన్ చేయించుకునేటప్పుడు మన ప్రాణానికి ఏమైనా హాని ఉందా, ఈ విధంగా రకరకాల డౌట్స్ ప్రతి ఒక్కరి మనసులో కూడుకొని ఉంటాయి. సో ఈరోజు మనం ఈ వీడియోలో క్లియర్గా ఎంఆర్ఐ గురించి తెలుసుకుందాం. డాక్టర్ అనేవాడు కేవలం ఒక చిన్న రాత రాసి, అలాగే ఒక ట్యాబ్లెట్ పేరు రాసి పెద్ద పెద్ద జబ్బుల్ని నయం చేస్తాడు. అటువంటి డాక్టరు చాలాసార్లు మనకి ఎన్నో రకాల టెస్టులు చేస్తూ ఉంటాడు. మనకి టెస్టులు అనగానే ఫస్ట్ మైండ్లోకి వచ్చేది బ్లడ్ టెస్ట్, లేదంటే ఎక్స్రే. కానీ కొన్ని జబ్బుల్లో ఎంఆర్ఐ స్కాన్ని కూడా వాళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బట్ ఆ ఎంఆర్ఐ స్కానింగ్ ఏదైతే ఉంటుందో అది స్టార్టింగ్ రేంజ్ కాంచి మనం తీసుకుంటే 2500 కాంచి తీసుకొని 25,000 దాకా పోతూ ఉంటుంది. కానీ మనం గవర్నమెంట్ హాస్పిటల్తో కంపారిజన్ చేసుకుంటే దీని ఖర్చు చాలా వరకు తగ్గిపోతుంది. ఎంఆర్ఐ స్కాన్ అనేది ఏదైతే ఉందో అది ప్రతి ఒక్క టెస్ట్కి సపరేట్గా బిల్ అనేది ఉంటుంది. మన బాడీలో ఉన్న ఎక్కువగా పెయిన్ ఉన్న ప్లేసెస్లో ఎక్కడైతే ఎముకలకి సంబంధించిన పెయిన్ ఉంటుందో, అది మన వెన్నపోసు కావచ్చు, జాయింట్స్ కావచ్చు, మోకాలు కావచ్చు, మీరు కేవలం బాడీలో ఉన్న ఒక్క పార్ట్కే ఎంఆర్ఐ స్కాన్ తీయించుకుంటే దానికి ఒక రకమైన రేంజ్ ఫీజు అనేది ఉంటుంది. అదే కంప్లీట్ బాడీ పిక్చర్ తీయించుకోవాలంటే మాత్రం ఇంకా అది మనం చెప్పలేము, అంతే ఎక్కువగా కాస్ట్ అనేది పడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఎంఆర్ఐ స్కాన్ తీయించుకునేటప్పుడు ప్రాణానికి ఏమైనా హాని ఉందంటారా? ఖచ్చితంగా. మనం కానీ ఎంఆర్ఐ స్కానింగ్ తీయించేటప్పుడు కొన్ని మనకి జాగ్రత్తలు తెలియజేసి ఉంటారు. అది కానీ మనం కరెక్ట్గా పాటిస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అదే కానీ మనం ఆ నియమాల్ని పాటించకుండా మనం చేస్తే కానీ మాత్రం మనకి చాలా పెద్ద లాస్ అనేది జరగవచ్చు. సో ఎంఆర్ఐ అంటే ఏంటి? మ్యాగ్నెటిక్ రిసోనిక్ ఇమేజింగ్ అనేది దీని ఫుల్ ఫామ్ అన్నమాట. అలాగే ఎంఆర్ఐ స్కానింగ్ తీసేటప్పుడు అది ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా తీసుకుంటే మనకి కరెక్ట్ ఫామ్లో అన్నీ వస్తాయని చెప్పేసి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, అసలు ఎంఆర్ఐ స్కాన్ అనేది ఏ విధంగా చేస్తారు? మ్యాక్సిమం చాలామంది ఎవరైతే ఎంఆర్ఐ స్కాన్ చేయించుకున్నారో వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. బట్ తెలియటానికి కొంతమందికి ఎవరైతే చేయించుకోలేదో అటువంటి వాళ్ళకి అవగాహన రావడానికి ఫస్ట్ ఎంఆర్ఐ స్కాన్ ఏ విధంగా చేస్తారనేది తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఎవరికైతే ఎంఆర్ఐ స్కాన్ అనేది తీయాలనుకుంటున్నారో వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్పెషల్గా అక్కడ వాళ్ళ హాస్పిటల్లో ఉన్న క్లాత్ ఏదైతే ఉంటుందో ఆ డ్రెస్ వేస్తారు. అది ఎక్కువ శాతంగా స్కై బ్లూ కలర్, వైట్ లేదంటే లైట్ గ్రీన్ కలర్లోనే ఉంటుంది. దీనికి మించి వేరే కలర్స్లో ఉండదు. వాళ్ళ ప్రత్యేకంగా వాళ్ళ డ్రెస్ని వేసిన తర్వాతే, మనం వేసుకున్న బట్టల మీద కాకుండా వాళ్ళు ఇచ్చే గౌన్ని వేసుకున్న తర్వాతే వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్కి పంపిస్తారు. ఎంఆర్ఐ స్కాన్ చేయబోయే ముందు మన బాడీ మీద ఉన్న ఎన్నైతే మెటల్కి సంబంధించిన వస్తువులు ఉంటాయో, లైక్ ఉంగరం అంటే, అలాగే చేతికి కడియం కానీ, తల్లో ఉన్న క్లిప్స్ కానీ, ఏవైనా సరే మెటల్కి సంబంధించిన ఎటువంటి వస్తువైనా సరే అన్నీ ముందే తీపిచ్చేస్తారు. ఒకవేళ ఎవరైనా పేషెంట్కి ఆల్రెడీ ఇంతకుముందు ఫ్యూచర్లో వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ జరిగి వాళ్ళ బాడీలో ఏదైనా ఐరన్ రాడ్ కానీ, హ్యాండ్స్లో కానీ, కాల్లో కానీ ఉంటే దాని గురించి వాళ్ళు ముందే ఎంఆర్ఐ స్కాన్ తీసే వాళ్ళకి తెలియచేయాలి. అలా తెలియచేయకపోతే తర్వాత వాళ్ళు ఎంతో ఇబ్బందికి గురవుతారు. సో ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే ముందే పేషెంట్ని ఏ పార్ట్లో అయితే ఎంఆర్ఐ స్కాన్ తీయాలని అనుకుంటున్నారో పర్టికులర్గా అదే ప్లేస్లో వాళ్ళు కరెక్ట్గా వాళ్ళని కదలకుండా పడుకోబెట్టేసి ఆ మిషన్ లోపలికి
లోపలికి ఎంటర్ అనేది చేస్తారు. అలాగే చాలా దగ్గర అయితే వాళ్ళు ఎంటర్ చేసినప్పుడు మన చెవులకి పెద్ద పెద్ద హెడ్ ఫోన్స్ కూడా పెడతారు. ఎందుకు అనంటే అక్కడ ఆ మెషిన్ నుంచి మనకి ఎన్నో రకాల వైబ్రేషన్స్ అలాగే సౌండ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. దాంతో ఉన్న పేషెంట్ భయపడకుండా అలాగే వాళ్ళకి ఎటువంటి ఆందోళన చెందకుండా ఉండటాని కోసం మాత్రమే ఆ హెడ్ ఫోన్స్ని పెడుతూ ఉంటారు. అంతే తప్ప ఆ హెడ్ ఫోన్స్కి ఎటువంటి యూస్ అనేది లేదు. కేవలం వాయిస్ని అవాయిడ్ చేయడానికి మాత్రమే హెడ్ ఫోన్స్ అనేవి పెడతారనమాట. ఇక అలాగే ఎప్పుడైతే మన బాడీ ఆ స్కానర్ లోపలికి వెళ్తుందో దాని లోపల ఉన్న పెద్ద పెద్ద మ్యాగ్నెటిక్స్ ఏవైతే ఉంటాయో అవి మన బాడీని స్కాన్ చేయటం స్టార్ట్ చేస్తుంది. ఈ స్కానర్ ఏదైతే ఉంటుందో అది కంప్యూటర్తో లింక్ అయి ఉంటుంది. కానీ ఆ మ్యాగ్నెటిక్ ఫామ్ ఏదైతే ఉందో అది ఆ కంప్యూటర్ని లాగకుండా ఉండటాని కోసం దీన్ని ప్రత్యేకంగా మధ్యలో ఒక మిర్రర్ పెట్టేసి విడిగా ఇంకొక రూమ్లో పెడతారు. ఇక స్కాన్ జరిగేటప్పుడు ఇక్కడున్న డాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంప్యూటరైజ్తో ఆ పార్ట్ని వాళ్ళు మొత్తం సెర్చ్ అనేది చేస్తూ ఉంటారు. ఈ విధంగా దాన్ని కంట్రోల్ చేస్తారు. ఫ్రెండ్స్, మీకు తెలుసా ఎంఆర్ఐ స్కాన్ అనేది ఎంత గొప్ప టెక్నాలజీ అంటే ఇప్పుడున్న ఎంఆర్ఐ స్కాన్ ఎందుకు రాస్తున్నారు, అసలు ఎందుకు చేయించుకోవాలి అని అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అన్నిటికన్నా లేటెస్ట్ టెక్నాలజీగా మనకి బాడీని స్కాన్ చేసేది ఎంఆర్ఐ స్కాన్. దీంట్లో ఎటువంటి సర్జరీసు ఎటువంటి ఆపరేషన్స్ అనేది లేకుండా చాలా నీట్గా మన బాడీలో ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉన్నది అనేది కేవలం ఒక ఎంఆర్ఐ స్కానింగ్తో తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం చాలా తేలిగ్గా ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. అలాగే ఎంఆర్ఐ స్కాన్తో మనం తీయించుకునేటప్పుడు మనం ఏదైతే ప్రాబ్లం కోసం అక్కడికి వెళ్ళామో దాని మీద మనం తీసుకున్న ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది మన బాడీ మీద కరెక్ట్గా వర్క్ చేస్తుందో లేదో కూడా మనం అక్కడ చూసుకుంటే తెలిసిపోతుంది. అందుకోసమే ఎంఆర్ఐ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్ కొన్ని డిసీజెస్లో. మీకు ఇంకొక విషయం తెలుసా, మనిషి పడుకునేటప్పుడు లేదంటే మనిషి ఏదైనా ఆలోచించేటప్పుడు మనిషి మెదడు ఏ విధంగా పనిచేస్తుందో తన ఆలోచన ఏ విధంగా ఉన్నాయో కూడా ఎంఆర్ఐ స్కాన్లో తెలుస్తుంది. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. సో ఈ విధంగా ఎంఆర్ఐ స్కాన్ అనేది చేస్తారు. సో ఫ్రెండ్స్, ఎంఆర్ఐ స్కాన్ చేయించుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే మనకి ప్రమాదం కలుగుతుందో అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎంఆర్ఐ స్కాన్ చేయించుకునేటప్పుడు మనం ముందు కూడా తెలుసుకున్నాము, మన బాడీలో ఉన్న ఏదైతే కంప్లీట్ మెటల్కి సంబంధించిన వస్తువులు ఉంటే అవి తీసేస్తారు. ఎందుకు అని అంటే ఎంఆర్ఐ స్కాన్ చేసేటప్పుడు దాని లోపల ఏదైతే మ్యాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయో అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మీరు ఏది కూడా మ్యాగ్నెట్కి సంబంధించిన వస్తువు వేస్తే అది అలాగే దాన్ని ఆకర్షించి తనకలే చాలా ఫోర్స్ఫుల్లీగా లాగేసుకుంటూ ఉంటుంది. అలాగే ఎంఆర్ఐ స్కాన్ చేయించుకునేటప్పుడు కానీ లేదా మీరు వెళ్ళేటప్పుడు కానీ మీ హెల్త్లో చాలా అన్ఈజీగా ఫీల్ అవుతుంటే దాని గురించి కూడా ఖచ్చితంగా మీ డాక్టర్కి చెప్పాలి. మీరు అన్ఈజీ ఫీల్ అవుతున్నప్పుడు కూడా మీరు దాంట్లోకి వెళ్ళి స్కాన్ చేయించుకోకూడదు. వాయిదా వేసుకొని మరుసటి రోజు చేయించుకోండి. ఇక మీరు స్కాన్ చేయించుకునే టైంలో కానీ మీరు కానీ ప్రెగ్నెంట్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ డాక్టర్తో మీరు సలహా తీసుకోవాలి. ఎందుకంటే దాంట్లో నుంచి వచ్చే రేడియో వేవ్స్ ఏవైతే ఉంటాయో అవి మన గర్భాశయంలో ఉండే బిడ్డకి అస్సలు మంచిది కాదు. సో ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా మీ డాక్టర్స్ని సలహా తీసుకొని మీకు బాగుందా బాగోలేదా మీకైనా ప్రాబ్లం ఉంటేనే దాని గురించి ప్రిఫర్ చేసుకోండి. ప్లస్ మీరు ఇది కూడా అనుకోకండి డాక్టర్స్ ఊరికే డబ్బుల కోసం చెప్పి ఎంఆర్ఐ రాస్తారని కాదు. కొన్నిసార్లు డాక్టర్స్కి మన బాడీలో మనం చెప్పిన అనారోగ్య సమస్య వల్ల వాళ్ళకి ఖచ్చితంగా ఒక దగ్గర డౌట్ వచ్చి దీని మూలన వీళ్ళకి ప్రాబ్లం వస్తుందేమో అని ఐడెంటిఫై చేయడానికి మాత్రమే ప్రత్యేకంగా ఆ పార్ట్లో వాళ్ళు ఎంఆర్ఐ చేయమని రికమెండ్ అనేది చేస్తారు. సో ఇప్పుడు మీకు ఎంఆర్ఐ అలాగే సిటీ స్కాన్ ఈ రెండిట్లో తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చూస్తానికి ఎంఆర్ఐ స్కాన్ చేసేది అలాగే సిటీ స్కాన్ చేసే మిషన్ రెండు ఈక్వల్గా కనపడతాయి. బట్ వాటిలో ఉన్న తేడా ఏంటంటే ఎంఆర్ఐ స్కాన్ అనేది ఏదైతే ఉంటుందో అది మనం చేయించుకునేటప్పుడు చాలా ఎక్కువగా శబ్దం అనేది చేస్తుంది. అది సిటీ స్కాన్ ఏదైతే ఉంటుందో అది చాలా సైలెంట్గా తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. అందుట్లో అతి పెద్దగా ఉన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే ఎంఆర్ఐ స్కాన్ ఏదైతే ఉంటుందో అది రేడియో వేవ్స్ మీద పనిచేస్తుంది. అలాగే సిటీ స్కాన్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్రే పరంగా పనిచేస్తుంది. సో ఈ మనకున్న ప్రాబ్లం బట్టి సపరేట్గా డాక్టర్ ఎంఆర్ఐ సిటీ అనేది మనకి రాసి పెడతారు. సో ఫ్రెండ్స్, ఇది ఎంఆర్ఐ ఎందుకు చేయించుకోవాలి, చేయించుకుంటే ఏ విధంగా ఉంటుంది, దాని మూలన మనకు వచ్చే లాభాలు నష్టాలు తెలుసుకున్నాం. సో మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్